ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేద మరియు మధ్యతరగతి ప్రజలకు 300 యూనిట్ల ఉచిత కరెంట్ ఉపయోగించగా మిగిలిన కరెంట్ ని ప్రభుత్వానికి అమ్మి డబ్బులు కూడా సంపాదించవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ప్రధాని మోదీ 22 జనవరి 2024న ఈ అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే మధ్యంతర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు 1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల కరెంట్ ని ఉచితంగా ఇస్తామని చెప్పారు. అది ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజనలో భాగంగానే. అయితే ఈ పథకం దేశంలోని పేద మరియు మధ్యతరగతి ప్రజలకు మాత్రమే, ధనవంతులకు కానే కాదు అని కేంద్రం తేల్చి చెప్పేసింది. ఈ స్కీమ్ కి అర్హులు కావాలి అంటే కొన్ని షరతులు కూడా ఉన్నాయి. ఉచిత విద్యుత్ ను పొందేందుకు దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతీయ నివాసి అయి ఉండాలి. కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు. దరఖాస్తుదారు కుటుంబం వార్షిక ఆదాయం 1,50,000 కంటే తక్కువ ఉండాలి. కావలసిన డాక్యుమెంట్స్: ఆధార్ కార్డ్, ఆదాయాన్ని చూపే ప్రమాణ పత్రం, మొబైల్ నంబర్, కరెంట్ బిల్, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2, రేషన్ కార్డ్. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వీడియోలో ఉంది, చూసేయండి. డౌన్లోడ్ ద ఫ్రీడమ్.